సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, మొత్తానికి ప్రమాణ స్వీకారం చేసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెళ్ళి వచ్చారు. కనకదుర్గమ్మ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నారు. సో వెంటనే వచ్చి ఒక 5 ఫైళ్ళ మీద సంతకాలు చేయడం కూడా జరిగిపోయింది. సో ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన ఫస్ట్ సైన్ చేస్తామని, సో అలానే చేశారు. సో ఇక్కడ నుంచి ఇంకా పరిపాలన అనేది ఎలా ఉండబోతుంది? సో వాళ్ళు సైన్ చేసినటువంటి ఆ 5 ఫైల్స్ గురించి. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మంచి మెజారిటీ వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. మోదీ గారి సమక్షంలో అంతా కూడా గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణం స్వీకారం చేశారు. మీరన్నట్టు తిరుమల ఆయన విలవెలుపు, ఆ సన్నిధిలో ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన క్లైమోర్ మైన్లు ఆ రోజున 22 క్లైమోర్ మైన్లు పెట్టిన ప్రాణాల నుంచి బయటపడ్డాడంటే ప్రణాపాయ నుంచి ఆ రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి దైవల్లే. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి గారితో పెట్టుకోవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలని. సరే, ఏదైనా కానీ ఆయన యొక్క ఆశీస్సులతో సకుటుంబ సమేతంగా వెళ్ళి ఆ ఆశీర్వాదాలు పొంది ప్రభుత్వం మంచిగా చేస్తామనేది ఆ రోజు వాగ్దానం చేసే పరిపాలన దృష్టి పెట్టాడు. ఇకపోతే విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ గుడికి కూడా వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారని కనబడుతుంది. ఆ తర్వాత పరిపాలన వెంబటే రాజధాని రైతులు ఆ 26 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు ఇచ్చారు. ఆయన బయలుదేరినప్పటి నుంచి వచ్చేదాకా, సెక్రటేరియట్కి వచ్చేదాకా పూలతో స్వాగతం పలికారు. అంటే ఏదైతే అమరావతి అభివృద్ధికి నోచుకోలేదో ఇప్పుడు అమరావతికి మొత్తం కూడా బాగు చేస్తున్నారు. చుట్టుపక్కల ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, మిగతా చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగి అన్నీ కూడా ఆ బాగు చేసి అమరావతి మళ్ళీ ఇక్కడే వస్తున్న భావన ప్రజల్లో కలిగింది. ఎందుకంటే సంవత్సరాల తరబడి వాళ్ళు నిరాదీక్ష చేసిన ప్రజలు పూలతో స్వాగతం పలికారు. ఆయన ఆనందంతో వచ్చి మీరు అన్నట్టు మా ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుంది, మా ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మంచి సుపరిపాలన అందిస్తామనే భావంతో ఫస్ట్ ఫైల్ మీరు అన్నట్టు మెగా డిఎస్సి. ఏదైనా కానీ తెలంగాణ ఉద్యమం నిధుల నియామకాలతో వచ్చింది. నిధులు నియామకాలే ముఖ్యం యువతకి. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఎవరైతే కల్పిస్తారో వాళ్ళని హక్కును చేర్చుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేకపోయారు, మెగా డిఎస్సి చేయలేకపోయారు. ఆ మెగా డిఎస్సి చేస్తామని చెప్పి నేను బాధ్యత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది ఓన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడుతూ 16,347 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తున్న సంతకం పెడుతూ ఒక మంచి శుభపరిణామంగా నిరుద్యోగులకి మనం చూడాలి. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు నిరుద్యోగులంతా. తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకమే మెగా డిఎస్సి మీద చేయడం, అది మంచి పరిణామం. ఇకపోతే రెండో సంతకం ప్రజల ఆస్తుల రక్షణ కల్పిస్తూ, మనం చాలా డిస్కషన్లో చెప్పాం, తన భూమి తను కాదనుకున్నప్పుడు ఈ నేలలో పుట్టి తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కూడా యాజమాన్య హక్కు మనకు లేదు అనే భావన కలిగింది. అందుకనే తండోపతండాలుగా వచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటేశారని చెప్పాం. దాన్ని పూర్తిగా రద్దు చేయటం అంటే ప్రజల ఆస్తికి మేము భరోసా, ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తున్నామని చెప్తాం, సంతకం పెడతాం, అది మంచి పరిణామం. ఇకపోతే 3 సామాజిక పింఛన్లు 3,000 నుంచి 4,000 పెంచడం, అది ఉపశమనం. ఇంకొద్దిగా వాళ్ళకి భారం తగ్గి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండటానికి వృద్ధులకి అవకాశం ఉంది. ఇకపోతే 4వది ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఎన్టీ రామారావు గారి పేరుతో పెట్టి చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు తనకొచ్చే చాలీచాలని జీతంతో గడపలేరు కదండి. వాళ్ళ కోసం ప్రభుత్వం ఇచ్చే అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశారు వైసీపీ వచ్చిన తర్వాత. అది తప్పు కదా. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం మంచి పరిణామంగా మనం భావించాలి. ఇకపోతే యువతలో నైపుణ్యాలను గుర్తించే స్కిల్ సైన్సెస్ కూడా దాని మీద సంతకం పెడతాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు ప్రాధాన్యత ఇచ్చారు గత ప్రభుత్వంలో. దీన్ని మరింత సరళీకరంగా చేసి వాళ్ళ నైపుణ్యాలను గుర్తించే విధంగా ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టడం స్కిల్ సైన్సెస్ మీద మంచి పరిణామంగా భావించాలి. ఈ 5 సంతకాలు పెట్టడం అనేది మేము అభివృద్ధి సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాం. దాంట్లో భాగంగా ఈరోజు మా ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన అందిస్తాం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, అభివృద్ధికి నోచుకోకుండా అనే పరిస్థితి నుంచి పూర్వవైపు రావడానికి నిన్న తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్స్ అనేది మంచి పరిణామంగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని అంటేనే మెయిన్ ఫోకస్ అతనిది విద్యార్థుల విద్య పైన, అలాగే ఉద్యోగాల పైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఇదే నేపథ్యంలో మనకి చూసుకున్నట్లయితే వైజాగ్లోని ఐటీ కంపెనీస్ తీసుకురావడానికి గతంలోనే చాలా ల్యాండ్ ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. బట్ అది అలానే ఆగిపోయింది. సో ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అంతా కనిపించే అవకాశం అక్కడ డెఫినెట్గా ఉంది. విజయవాడలో ఏం చేశారు, 13 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు. ఆ కంపెనీలన్నీ రివర్స్ అయిపోయినాయి.
ఎవరు పెట్టుబడులు పెట్టాల. మీరన్నట్టు గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉండి ఎందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, ఐటీ కంపెనీలు కానీ ఇవ్వండి. పక్కనున్న హైదరాబాద్లో 2000 పైన ఐటీ కంపెనీలు ఉన్నాయి, బెంగళూరులో 3000 ఉన్నాయి, చెన్నైలో 3500 ఉన్నాయి. ఇన్ని ఐటీ కంపెనీలు ఉంటాయి, పట్టుమని 10 కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేవు? అంటే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవటం వల్లే. అది ఈయన చేయగలడు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అధినేతల్ని, బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్నే హైదరాబాద్ తీసుకొచ్చిన వ్యక్తికి, ఇక్కడ సైబర్ సిటీ నిర్మించి ఒక దారి చూపించిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ చేయటంలో పెద్ద సమస్య ఏం కాదు ఆయనకి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు డెఫినెట్గా సెంట్రల్లో అనేక ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీలు తీసుకురాగలరు. ఈ యొక్క తీర ప్రాంతాన్ని కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎంప్లాయ్మెంట్ కొన్ని లక్షల మంది ఉపాధి కల్పించవచ్చు. ఐటీ కంపెనీ ద్వారా వాళ్ళకే శిక్షణ ఇవ్వచ్చు. ఇది చేయటం ముఖ్యంగా చాలా మంచి పరిణామంగా భావించాలి. 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఓట్లు వేయాల. ఇక్కడ ఈ ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళు చేయటం డెఫినెట్గా మీరన్నట్టు హైదరాబాద్ ఎలానో మిక్స్డ్ కల్చరు ఇక్కడ ఉండి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉంటారు. ఇక్కడ అభివృద్ధిలో ఆర్థికంగా రాష్ట్ర ప్రగతిలో వాళ్ళు భాగస్వామి ఉంటారు. అదేవిధంగా విశాఖపట్నం కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు దేశంలో ఎక్కడున్న మూలాలు విశాఖపట్నంలో కూడా ఉంటారు. వాళ్ళు నివసించడానికే చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో నేను నా రెస్ట్ ఆఫ్ లైఫ్ విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటానని అంటే మనం ఆలోచించుకోవాలి. అంటే ప్రకృతి రమణీతికి విశాఖపట్నం ఒక మంచి ఇదిగా ఒక డెస్టినేషన్గా మనం చూడాలి. సో అదే రకంగా మనం తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఎటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి, ఎలాంటి స్కాములు జరుగుతున్నాయి అనేది కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా ఒక్కొక్కరు బయటకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎలాగో చేంజ్ అయింది కాబట్టి. సో వీటన్నిటికీ తెరపడే అవకాశం ఉందా? టీటీడీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యే అవకాశం ఉంది? డెఫినెట్గా అంటే చాలా పలు రకాల పేర్లు వినపడుతున్నాయి. టీటీడీ చైర్మన్ నాగబాబు గారు, ఎందుకంటే అనకాపల్లి ఎంపీ సీట్ త్యాగం చేశాడు కాబట్టి, నాగబాబు గారు కూడా దైవభక్తి ఎక్కువ కాబట్టి, మోడీ గారు అంటే ప్రేమ ఉంది కాబట్టి ఆయనకి ఇస్తారని అంటున్నారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదైనా కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారితో ఎవరు పెట్టుకోకూడదు. 7 కొండలు వాడ వెంకటరమణ అని చెప్పి చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం. మన తల్లిదండ్రులు మనకు ఆ పేరు పెడతారు, కాలినడకన వెళ్తారు. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ సిటీ తర్వాత అంత ఆదాయం వచ్చే తిరుమల దేవస్థానం. ఆ తిరుమల దేవస్థానంలో అనేక ఆరోపణలు అనేక వచ్చినాయి. అవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన తక్షణ అవసరం ఉంది. ఎందుకంటే సొంత జిల్లా కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెడతారు. సమర్థవంతమైన వాళ్ళని ఈఓలుగా పెట్టాలి. ఎవరో ఎక్కడ వేరే రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్ కాకుండా వాళ్ళకున్న అకాడమిక్ ఇదిలో మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ని ఈఓగా పెట్టి, జేఈఓగా మంచి ఆఫీసర్స్ని పెట్టాలి. గతంలో చేసిన వాళ్ళు కాకుండా మంచి దైవభక్తి, హిందూ సనాతన సాంప్రదాయాలను గౌరవించే వ్యక్తినే ఆ స్థానంలో పెడితే కనుక డెఫినెట్గా మరింత పురోవైభవం వచ్చే అవకాశం తిరుమలకు ఉందన్నమాట. ఆ ప్రకృతిని, ఆ సహజ సంపదల్ని దృష్టిలో పెట్టుకోవాలా. శేషాచలంలో ఉన్న ఆ రెడ్ శాండిల్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.